ఇస్తూ ఈ జిల్లాల వారీగా అనెక్షర్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే దీంట్లో గృహజ్యోతి ఈ పథకం అనేది పార్టీ ఇచ్చినటువంటి 5 గ్యారంటీల్లో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష. దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ వారికి ఆర్థిక స్తోమత లేక చిన్న 2-3 లైట్లు ఒక ఫ్యాను ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీల కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్ళకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను. మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే అనెక్షర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం 6 లక్షల పైచిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చింది. మీరు ఒకసారి మన దీని సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు 2 కోట్ల నియర్లీ 2.5 crores జనాభా 2 crores దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్లో మాత్రం 1 crore మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీలో భాగస్వాములు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా? ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు. అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మొన్ననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని. అందులో చాలామంది భాగస్వాములు అవుతారు. అయితే ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది అధ్యక్ష. ఎవరైనా బెనిఫిషరీ 200 యూనిట్లకు దాటి ఒక 5, 10, 15 యూనిట్లు దాటిపోతే టోటల్ 215 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, నేనేమంటున్నా అంటే 200 యూనిట్ దాటి 205, 10 యూనిట్ దాటంగానే 210 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో 210 యూనిట్ల కంటే ఆయనకి ఏమనిపిస్తుంది బెనిఫిషరీకి, అరే నాకు ఉచిత కరెంట్ అంటారు మొత్తం 210 యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు అసలు ఆ గ్యారంటీలలో ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు. సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము అనెక్షర్లో ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మనం చేసినాము. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం 6 లక్షలు అంటే నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష. ఇచ్చినటువంటి అనెక్షర్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమంది ఉన్నారని చెప్పి అంటున్నారు. దీన్ని పెంచడానికి దీంట్లో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితో ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ, అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష. దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కారు ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్లో భాగస్వాములు కాలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ స్కీమ్లో ఇంటి దగ్గర కారు ఉంటే వాడు కారు ట్యాక్సీ నడిపించుకొని వారి జీవన ఆధారం దట్ ఈస్ లైవ్లీహుడ్ అధ్యక్ష. దాన్ని మనం కూడా మన పరిగణలోకి తీసుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్లలో ఎట్టు కూడా భాగస్వామి కాలేదు కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని. అదేవిధంగా నేను చెప్పింది ఈ 2 ఇష్యూస్లో మంత్రి గారు నేను ఆశిస్తున్న అధ్యక్ష తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఈ బెనిఫిషరీ ఎక్కువ భాగస్వాములు చేయడానికి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అధ్యక్ష. ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైట్ లేని వారికి ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ గారు ఆలోచించారు గ్రామాలకి లైట్ ఉండాలి, ప్రతి గ్రామంలో వీధి అంటే టేలెండ్ వరకు కూడా వారి గుడిసెల్లో కూడా లైట్ ఉండాలనేది రాజీవ్ గాంధీ గారు ఆలోచించినటువంటి సందర్భం అధ్యక్ష.
కాబట్టి ఈ స్కీము అందరికీ ప్రతి టేలెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టేలెంట్లో ఉన్నటువంటి కుటుంబానికి కూడా ఈ స్కీము భాగస్వాములు అయ్యే విధంగా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంత గృహలక్ష్మి పథకం చాలా చక్కగా ఉంది అధ్యక్ష. మరి దానం సార్ చెప్పినట్టుగా అలాగే మా జేఎంఆర్ గారు చెప్పినట్టుగా ఇంకా కొన్ని కుటుంబాలకు మొన్న మనం ఇందిరమ్మ హౌసెస్ ఇచ్చాము అధ్యక్ష. చాలామంది గృహప్రవేశం కూడా జరిగేది. వారు దీంట్లో ఈ బెనిఫిషరీ లిస్ట్లో ఇంకా ఇంక్లూడ్ కాలేదు అధ్యక్ష. అలాగే నా కాన్స్టిట్యున్సీ మొత్తం ఎక్కువ దళితులు, ఎస్సీ, ఎస్టీలు ఉంటారు అధ్యక్ష. అందులో భాగంగా వరంగల్ నగరంలో సుందరయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్ అని కొన్ని కాలనీలు ఉన్న అధ్యక్ష. ఇవి గత 20 ఏళ్ల నుండి అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. వారికి మన ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది అధ్యక్ష. కానీ వీరు కూడా ఇందులోకి రావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంకా వారికి పట్టాలు వారికి చేతికి రాలే అధ్యక్ష. మా మన గృహమంత్రి వాళ్ళైన పొంగులేటి సీనన్న గారి దృష్టికి కూడా ఇది తీసుకొచ్చిన అధ్యక్ష. ఎందుకంటే వారికి పట్టాలు రాలేదు, హౌస్ నెంబర్లు ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి వీరిని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే విధంగా తమ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు కృష్ణ. శ్రీ ఆది శ్రీనివాసరావు. అధ్యక్ష, గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెల్లో కనిపిస్తుంది అధ్యక్ష. పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్లు కడతలేదు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్లు కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణంలో అయితే 65 నుంచి 70% వరకు ఈ